కెపాసిటీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఓవరాల్ పిక్చర్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ డిప్లాయ్మెంట్ ఇవన్నీ స్టాటిస్టిక్స్ ఒక నెల క్రితం ఎప్పుడైతే ఈ కోవిడ్ కేసెస్ కొంచెం సంఖ్య పెరగడం మొదలైందో ఆ రోజుకి మనం 54 ట్యాంకర్లతో రాష్ట్ర వ్యాప్తంగా లిక్విడ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఈ 54 ట్యాంకర్స్ని మనం ఆ సంఖ్యాన్ని పెంచుకొని అంటే కొన్ని ట్యాంకర్స్ కన్వర్ట్ చేయడం కానీ నైట్రోజన్ సప్లైలో ఉన్నటువంటి ట్యాంకర్స్ కొన్ని ఫస్ట్ మార్చుకున్నాం. వేరే వేరే రాష్ట్రాల్లో పనిచేస్తున్న ట్యాంకర్లు కొన్ని ఈ మన సప్లై ఏజెన్సీస్ ద్వారా వారు మొబిలైజ్ చేసుకున్నారు. అవంతా మనం ఎఫర్ట్ చేస్తే ఇవాళ 78 ట్యాంకర్లతో మనం ఆక్సిజన్ సప్లై చేసేటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. అంటే 54 నుంచి 78కి ఈ సంఖ్య పెంచుకోవడం జరిగింది. అంటే 24 ట్యాంకర్లు, ఒక్కొక్క ట్యాంకరు 16 టన్నులు 18 టన్నులు ట్రాన్స్పోర్ట్ చేసే కెపాసిటీ కాబట్టి చాలా ఎక్కువ మొబిలిటీని మనం పెంచుకునేటువంటి కార్యక్రమం చేసాం. లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి 54 ట్యాంకర్ మీద అయితే ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి 590 టన్నుల అలొకేషన్ ఇచ్చినా కూడా ట్రాన్స్పోర్ట్ చేయగలిగే పరిస్థితి ఉండేది కాదు. సో ఫస్ట్ ఏంటంటే మనం ఈ ట్యాంకర్లు మొబిలైజ్ చేయగలిగాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనకి ఐకేఎస్ ట్యాంకర్లు 3 అలొకేట్ చేసింది. దాంట్లో ఒక ట్యాంకర్ ఇప్పటికీ వచ్చింది. ఇంకా 2 ట్యాంకర్లు ఇవాళ మనకి అలొకేషన్ అయింది. వెస్ట్ బెంగాల్లో అవి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ 2 ట్యాంకర్లు కూడా 40 టన్నులు టోటల్, అంటే 20 టన్నులు ఒక్కొక్క ట్యాంకర్ కాబట్టి 40 టన్నులు కెపాసిటీ. అయితే ఈ 2 ట్యాంకర్లు అంత దూరం నుంచి వస్తున్నాయి కాబట్టి ఇవాళ ప్రత్యేకంగా మనం ఖాళీగా వస్తే ఊరికే టైం వేస్ట్ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవాళ రిక్వెస్ట్ చేసుకొని వెస్ట్ బెంగాల్లో కూడా కనీసం ఒక ప్లాంట్లో మాకు ఈ 40 టన్నులు ఆక్సిజన్ కేటాయిస్తే ఆ టైం కలిసి వస్తుందనే ఉద్దేశంతో రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు 40 టన్నులు అలొకేషన్ ఇవాళ ఉదయం ఇచ్చారు. కాబట్టి రేపు ఆ 40 టన్నులు కూడా ఈ ట్యాంకర్లు మనం ట్రాన్స్పోర్ట్ చేసి ఆ ట్యాంకర్లు కూడా ఇక్కడికి వచ్చాక ఇంకా ఫ్రీక్వెంట్గా టర్న్ అరౌండ్కి ఉపయోగపడతాయి. అది కాకుండా ఏదైతే 3-4 మనం స్టెప్స్ తీసుకున్నాం, అంటే ఈ ఆక్సిజన్ సిస్టము, సప్లై సిస్టము కెపాసిటీ ఏదైతే కొన్ని రోజుల క్రితము ఓన్లీ 350 టన్నులు ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి కెపాసిటీ మనకి ఉండిందో దాన్ని మనం ఈ 590కి ఎట్లా తీసుకురాగలిగామనేది కొన్ని స్టెప్స్ అయితే మనం తీసుకున్నాం. ఒకటి, మనకి అలొకేషను ఏదైతే కొంచెం దూరంగా అంగుల్ ప్లాంట్స్ ఇవన్నీ ఒరిస్సాలో అయితే ఇస్తున్నారు, అక్కడ నుంచి చాలా రాష్ట్రాలకి ఈ ట్రాన్స్పోర్ట్ అంటే కోటా అలొకేట్ చేసినా ట్రాన్స్పోర్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దాన్ని మనం స్ట్రీమ్లైన్ చేసుకొని రోజుకి 2 సార్టీసు ఎయిర్ఫోర్స్ అంటే డిఫెన్స్ మినిస్ట్రీ సహకారంతో మనం 4 ట్యాంకర్ని పంపగలుగుతున్నాం. సో ఒకవైపు ట్రాన్స్పోర్టేషన్ టైం బాగా మనకి కలిసి వస్తుంది. ఈ 4 ట్యాంకర్లు అక్కడ నుంచి వచ్చేటప్పుడు బై రోడ్ వస్తాయి అనుకోండి. ఇది ఎట్లా సాధ్యమైంది అంటే RINLలో మనకి కోటా ఉన్నా దాదాపు మనకి ఫస్ట్ 100 టన్నులు ఉండేది, తర్వాత ఏమో 170 టన్నులు ఉండేది. ఆ RINL కోటా ఏదైతే ఉందో అక్కడ ఈ కోటా కోసం చాలా ఎక్కువ ట్యాంకర్లు డిప్లాయ్మెంట్ ఉండింది. ఆ ట్యాంకర్లు అక్కడ కనీసం ఫస్ట్ స్టార్టింగ్లో 26 ట్యాంకర్లు అక్కడ నుంచి మూవ్మెంట్ ఉండేది. అయితే అక్కడ ఒక్కొక్క రోజు అయితే 10 గంటలు 12 గంటలు 15 గంటలు కూడా ఆ ట్యాంకర్లు వెయిట్ చేసే పరిస్థితి ఉండేది. అయితే జిల్లా వారీగా ఏ ట్యాంకర్లు ఎక్కడ పోవాలి, ఏ ట్యాంకర్లు ఏ జిల్లాకి అటాచ్ కావాలి, ఇవంతా మైక్రో ప్లానింగ్ చేసుకొని మనం అక్కడ నుంచి ఈ ట్యాంకర్లు ఫ్రీగా పెట్టుకొని ఈ మనం ఇంత దూరము అంగోలు వారి లాంటి ప్లేసెస్కి పంపడం జరుగుతూ ఉంది. ఇది కాకుండా ఈ ఎఫిషియన్సీ ఎట్లా ఉండిందంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ ట్యాంకర్లు అయితే ఉన్నాయో అంటే ఒక్కొక్క ట్యాంకరు 16 టన్నులు 18 టన్నుల కెపాసిటీ ఉన్న ట్యాంకర్లు అంతకుముందు RINLకి వెళ్ళి ఏదో ప్లాంట్కి వెళ్ళి అక్కడ నుంచి లిక్విడ్ ఆక్సిజన్ తీసుకొని డైరెక్ట్గా వచ్చి హాస్పిటల్ వారీగా వెళ్ళేది ఈ పెద్ద ట్యాంకర్లు. దాంట్లో మళ్ళీ టైం వేస్ట్ ఎక్కువ ఉండేది. అయితే ఇప్పుడు మనం ఏం మొదలు పెట్టాము అంటే అక్కడి నుంచి
అది ఏదో ఒక సెంట్రల్ స్పాట్కి వచ్చి సిటీలో అక్కడ నుంచి చిన్న ట్యాంకర్లు వేరే మనం ఏదైతే అంతకుముందు డైరెక్ట్గా ఈ లిక్విడ్ ఆక్సిజన్ మూవ్మెంట్లో లేనటువంటి ట్యాంకర్స్ 14 ట్యాంకర్లు తీసుకున్నాం మనం. ఆ ట్యాంకర్లన్నీ ఈ హబ్ అండ్ స్పోక్ మోడల్ లాగా, అంటే ఈ మెయిన్ ట్యాంకర్ రావడము, అక్కడ నుంచి చిన్న ట్యాంకర్ లిక్విడ్ ఆక్సిజన్ తీసుకొని వివిధ హాస్పిటల్స్కి వెళ్ళి సప్లై చేయడం. ఈలోగా ఈ ట్యాంకర్ త్వరగా ఫ్రీ అవుతుంది కాబట్టి ఈ ట్యాంకర్ టర్న్ అరౌండ్ టైం తగ్గించి మళ్ళీ ప్లాంట్కి వెళ్ళి ఫిలప్ చేసే విధంగా మైక్రో ప్లానింగ్ చేయడం జరిగింది. దానికోసం ఈ హాస్పిటల్స్లో కూడా కొంత స్టోరేజ్ కెపాసిటీ పెంచే కార్యక్రమం చేశాం. అంటే ఇప్పటికీ మనకి 590 టన్నులు గవర్నమెంట్ ఎఫెండ్ నుంచి అలోకేట్ అయింది. ఇంకా రేపు మనం అడుగుతూ ఉన్నాము ఇంకా కెపాసిటీ, ఇంకా అలోకేషన్ పెంచాలనేది. పెంచేటప్పుడు అదేవిధంగా మనకి ఏదైతే 25 ఐఎస్ ట్యాంకర్లు మనం కొంటా ఉన్నాము, అవన్నీ వచ్చేటప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కెపాసిటీ పెరుగుతుంది నెలాఖరికల్లా. అప్పుడు ఇంకా స్టోరేజ్ అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పటికీ మనం 7 ట్యాంకర్లు ఎక్స్ట్రా స్టోరేజ్ పర్పసెస్ కోసము వివిధ జిల్లా హాస్పిటల్స్కి పంపడం జరిగింది. దాంట్లో ఈ పద్మావతి హాస్పిటల్ అంటే మనకి తిరుపతిలో, అదేవిధంగా రూయా హాస్పిటల్, కడప జిల్లాలో, విజయనగరము, ఇవన్నీ జిల్లాలో మనం ఇటువంటి ట్యాంకర్స్ పంపించి స్టోరేజ్ కెపాసిటీ కూడా పెంచే కార్యక్రమం చేసుకున్నాం. అదేవిధంగా ఇంకొక 125 కిలోలీటర్ కెపాసిటీ ఉన్నటువంటి స్టోరేజ్ ట్యాంకరు మన శ్రీ సిటీలో ఉంటే దాని గురించి డిస్కషన్స్ పూర్తి చేసేసుకొని దానికి ఇన్స్టాలేషన్ ఎక్కడ చేయాలి, ఏ విధంగా చేయాలి, ఆపరేట్ ఎవరు చేస్తారు, ఆ మోడాలిటీని ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నాం. ఆ 125 కిలోలీటర్ కెపాసిటీ ఉన్నటువంటి స్టోరేజ్ కూడా మనకి ఆక్సిజన్ కొంచెం అందుబాటులోకి వచ్చాక బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. డి టైప్ సిలిండర్సు గత ఒక నెలలోనే మనం ఇంకొక 600 సిలిండర్సు మొబిలైజ్ చేయగలిగాం. దాంట్లోనే ఇవాళ ముఖ్యంగా ఆక్సిజన్ ఉన్నటువంటి డి టైప్ సిలిండర్సు 200 సిలిండర్స్ ఏమో అనంతపురం, 50 ఏమో చిత్తూరు, 50 ఏమో కడప జిల్లాకి ఇవాళ కూడా మనం పంపిస్తూ ఉన్నాం. ఇది కాకుండా ఏదైతే ఇండస్ట్రియల్ ఆక్సిజన్ కోసం ఉన్నటువంటి సిలిండర్స్ ఉన్నాయో మనం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం వెరిఫై చేసాం. వెరిఫై చేసుకొని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ద్వారా దాంట్లో 14 అంటే మొత్తం కలిపి దాదాపు 17,000 ఇండస్ట్రియల్ ఆక్సిజన్ ఉపయోగిస్తున్నటువంటి సిలిండర్స్ ఉన్నాయి. అవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు మనం మెడికల్ యూజ్కి కన్వర్ట్ చేసి ఉండే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ ప్రారంభిస్తే దానికోసం మనం దాదాపు 14,338 ఇండస్ట్రియల్ సిలిండర్స్ ఐడెంటిఫై చేశాం. అంటే కొన్ని ఇంకా ఉపయోగంలో ఉంటాయి, కన్వర్షన్ కోసం మనం గుర్తించింది. అది మొన్నటి వరకు, అంటే ఇవాళ డేటా నాకు లేదు, మొన్నటి వరకు 6,917 సిలిండర్స్ అప్పటికే కన్వర్ట్ అయినాయి. సో ఈ కన్వర్షన్ అయినటువంటి సిలిండర్స్ కూడా, ఎందుకంటే గ్యాసెస్ ఆక్సిజన్ ఉన్నా కూడా లేకపోతే ఆక్సిజన్ సప్లై వచ్చినా కూడా ఈ సిలిండర్స్ కూడా చాలా ఉపయోగపడతాయి కాబట్టి ప్యారలల్గా ఈ కార్యక్రమం మనం తీసుకున్నాం. అయితే సిలిండర్స్ ఉన్నప్పుడు గ్యాసెస్ ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా మనం రీయాక్టివేట్ చేస్తే అంతవరకు ప్రొడక్షన్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏం చేసాము, కొన్ని సిక్ పిఎస్ఏ ప్లాంట్స్ ఉంటాయి. ఇప్పుడు అంతకుముందు మనం రోజువారీ డిస్కస్ చేస్తూ ఉన్నాం, మన హాస్పిటల్లోనే ప్రతి చోట కావాల్సిన చోట పిఎస్ఏ ప్లాంట్స్ కొత్తగా కడుతున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ఇస్తూ ఉంది, బ్యాలెన్స్ మనం రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది అన్నీ మనం ఇలాగ ముందుకు పోతూ ఉన్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కట్టినా సరే, లేకపోతే మనమే శాంక్షన్ ఇచ్చి ముందుకు పోతూ ఉన్నాము. ఏదైతే నేను మీకు 2 days బ్యాక్ చెప్పాను, అంటే విదిన్ 3 months ప్రతి ఒక్క హాస్పిటల్లో బెడ్ స్ట్రెంత్ని బట్టి, ఐసీయూ బెడ్ స్ట్రెంత్ని బట్టి పిఎస్ఏ ప్లాంట్స్ ఏదైతే మనం ప్లాన్ చేసామో, అట్లాగానే సిక్ ప్లాంట్స్ కొన్ని ఉన్నాయి మన రాష్ట్రంలోని, అంటే ప్రైవేట్ ప్లాంట్స్. వాళ్ళతో మనం టచ్లో ఉండి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని అవి కొంత రివైవ్ చేశారు. రివైవ్ చేసేటప్పుడు కొన్ని ప్లాంట్స్, అంటే ఉదాహరణంగా అనంతపూర్ జిల్లాలో వేదిక్ ఇస్పాత్ అనే ఒక ప్లాంట్ ఉంది, 7 టన్నుల కెపాసిటీ రోజువారీగా ప్రొడ్యూస్ చేసేది ఆక్సిజన్. గుంటూరు సోవరెన్ ఆక్సిజన్ ప్లాంటు, అనంతపురంలో లైఫ్ ఆక్సిజన్ ఒక ప్లాంటు, కడప జిల్లాలో లైఫ్ లైన్ ఇండస్ట్రీ ఒక ప్లాంటు, విశాఖపట్నంలో కోరోమండల్ గ్యాసెస్ అనేది ఒక ప్లాంటు. ఇవన్నీ డిఫంక్ట్ ప్లాంట్స్
మనం వాళ్ళతో టైఅప్ చేసుకుని రివైవ్ చేసుకొని ఇప్పటికే 37 టన్నులు గ్యాసియస్ ఆక్సిజన్ పర్ డే సప్లై చేసే విధంగా అరేంజ్మెంట్ చేసుకున్నాం. ఇంకా కొన్ని ఇండస్ట్రీస్లో పనులు జరుగుతున్నాయి. ఉదాహరణంగా అనంతపూర్ జిల్లాలో సాయి కృష్ణ ఆక్సిజన్ ఉంది. అవి ఒక 4 టన్నులు 2-3 రోజుల్లో పూర్తి అవుతుంది. కృష్ణా జిల్లాలో కృష్ణ ఆక్సిజన్ ఒక ప్లాంట్ ఉంది. అది 2-3 రోజులు పూర్తి ప్రొడక్షన్ కమెన్స్ చేసేస్తారు వాళ్ళు. కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి దీంట్లో, అది కొంచెం టైం కన్జ్యూమింగ్. ఉదాహరణంగా అనంతపూర్ జిల్లాలో అర్జస్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. వాళ్ళ కెపాసిటీ కూడా ఎక్కువ, 25 టన్నులు ప్రొడ్యూస్ చేసేటువంటి కెపాసిటీ ఉంటే అది జూన్ నెలలో పూర్తి అవుతుంది. అది ఇప్పటికీ పూర్తి కాలేదనుకోండి. వాళ్ళది కూడా మనం కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాం. ఈ డిఫాంగ్ టు పిఎస్ఏ ప్లాంట్సే కాకుండా కొన్ని నైట్రోజన్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఆ నైట్రోజన్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్స్ని కూడా మనం కొంచెం ఆక్సిజన్ ప్రొడక్షన్కి మార్చుకునే అవకాశం ఉంది. చిన్న ప్లాంట్స్ అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత ప్రొడక్షన్ అయినా అది మంచిదే. సో 6 ప్లాంట్స్ మనం గుర్తించి దాన్ని ఒక దాదాపు 6 టన్నులు ఆక్సిజన్ కూడా అక్కడ కూడా ప్రొడ్యూస్ చేసేటువంటి కెపాసిటీ మనం క్రియేట్ చేయగలుగుతున్నాం. ఆ పనులు జరుగుతున్నాయి. అన్నీ కూడా ఈ మే ఆఖరి లోపల పూర్తి అయి ఈ ఆక్సిజన్ కూడా అందుబాటులో వస్తుంది. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. అయితే కొన్ని పెద్ద యూనిట్స్ ఉన్నాయి. ఏపీ పేపర్ మిల్స్ రాజమండ్రిలో ఒక యూనిట్ ఉంది. ఎస్బిక్యూ స్టీల్స్ అంటే లిబర్టీ స్టీల్స్ అనే పేరు మీద అవి ఆ ప్లాంట్స్ కూడా క్రయోజెనిక్ ప్లాంట్స్ లిక్విడ్ ఆక్సిజన్ ప్రొడక్షన్కి మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళతో సంప్రదించుకున్నారు. ఈ టెక్నికల్ అసిస్టెన్స్ నేవీ నుంచి వచ్చిన టెక్నికల్ టీమ్స్ మనకి ఇస్తూ ఉన్నాయి. మిగతా టీమ్స్ మనం డిప్లాయ్ చేసాం. ఆ టెక్నికల్ టీమ్ సహకారంతో ఈ ప్లాంట్స్ని ఎంత త్వరగా మనం ఈ ప్రొడక్షన్ లిక్విడ్ ఆక్సిజన్ ప్రొడక్షన్కి వాడుకుంటే అంత ఎక్కువ ఆక్సిజన్ అందుబాటులో వచ్చి ఉంటే అవకాశం ఉంది. సో ఇట్లాగా అంటే లాంగ్ టర్మ్ మనం చూసుకుంటే ఇంకా మన రాష్ట్రంలో ప్రొడక్షన్ కెపాసిటీ వస్తుంది. ఉదాహరణంగా నోవా ఎయిర్ ప్లాంట్ ఉంది సిరి సిటీలో, 140 టన్స్ పర్ డే ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంటుంది. కానీ అది ఇప్పుడే ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే సెకండ్ వేవ్లో మనం ఉన్నాం దానికి ఉపయోగపడదు అనుకోండి. అది అక్టోబర్లో ప్రొడక్షన్ కమెన్స్ అవుతుంది. కాబట్టి ఇన్ని స్టెప్స్ మనం ఈ ఏదైతే ఆక్సిజన్ మూవ్మెంట్ కోసం, ఆక్సిజన్ స్టోరేజ్ కోసం, సిలిండర్స్ నింపడానికి, అదేవిధంగా ఏదైతే డిస్టెన్స్లో ఉన్నటువంటి ప్లాంట్స్ ఉన్నాయో అక్కడ నుంచి షార్టేజ్ ద్వారా కానీ రైల్ ద్వారా కానీ ఆక్సిజన్ తెచ్చే మార్గం మనం గత ఒక్క నెల నుంచి అన్ని రంగాల్లో ప్రభుత్వం ప్లాన్ చేస్తూ ఉంది. దానికి ఫలితంగా మనం ఇవాళ 590 టన్నులు ఉన్నటువంటి హాస్పిటల్ అన్నింటికి మనం ఇవ్వగలుగుతున్నాం. అయితే దీంట్లో మళ్ళీ మీ ద్వారా కూడా నేను అపీల్ చేస్తున్నా అందరికీ. నిన్న మొన్న నెల్లూరులో హాస్పిటల్లో నెల్లూరు జీజీఎస్లో మనం ఎక్స్పర్ట్స్ని పంపించి ఈ ఆక్సిజన్ ఏ విధంగా ఉపయోగిస్తూ ఉన్నారు, ఎంతవరకు పేషెంట్కి అవసరం ఉంది, ఎంతవరకు ఆక్సిజన్ వాడుకుంటున్నారు, డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసుకోమన్నాం. అయితే ఆ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా అనలైజ్ చేస్తే 30% సేవింగ్ ఆ ఒక హాస్పిటల్లో వాళ్ళు చేయగలిగారు. పేషెంట్స్కి ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా 30% సేవింగ్ అంటే ఇదే అన్ని హాస్పిటల్లో ఒకవేళ సక్రంగా మనం అవసరం ఉన్నంత వరకే ఆక్సిజన్ ఉపయోగించగలిగితే డెఫినెట్గా మనం ఇప్పుడు ఇవాళ మనం 590 టన్నులు ఉపయోగిస్తున్నాము. దాంట్లో సరిగా మనం ఉపయోగించి ఒకవేళ 50 టన్నులో 70 టన్నులో 40 టన్నులు సేవ్ చేయగలిగినా కూడా అది ఎంతోమంది పేషెంట్స్కి ఉపయోగపడుతుంది అనేది మనం అందరం గమనించాల్సిన అవసరం ఉంది. దానివల్ల హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ను నేను కోరుకుంటున్నా,
ఎందుకంటే కొంతమంది పేషెంట్స్ ఎక్కువ ఆక్సిజన్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఎవరికి వాళ్ళు ఆక్సిజన్ ఫ్లోని మార్చుకోవడానికి ప్రయత్నం చేసుకుని ఉంటారు. ఎవరైతే డ్యూటీకి స్టాఫ్ వెళ్తూ ఉన్నారు, ఇందాక కూడా ఉదయం కూడా మా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్లో డీటెయిల్గా చర్చించాం. అంటే ఎవరికైతే ఆ వార్డ్తో డ్యూటీ ఇచ్చారు, రోస్టర్ వారీగా రోస్టర్ ప్రకారం డ్యూటీస్ అలోకేట్ చేయమన్నాం. వాళ్ళు డెఫినెట్గా ఆక్సిజన్ వేస్టేజ్ ఏమైనా జరుగుతూ ఉందా, అనవసరంగా ఉన్నటువంటి లొకేషన్స్లో ఏమైనా ఆక్సిజన్ వృధా అవుతూ ఉందా, లేకపోతే పేషెంట్స్కి కావాల్సి ఉంటే ఆక్సిజన్ కంటే ఎక్కువ ఆక్సిజన్ ఎక్కడైనా ఇస్తూ ఉన్నారా, అనవసరంగా ఎవరికైతే సాచురేషన్ లెవెల్ బాగుందో వాళ్ళు కూడా ఏమైనా హాస్పిటల్లో కంటిన్యూ ఆక్సిజన్ ఏమైనా డ్రా చేస్తూ ఉన్నారా, ఇవంతా కూడా ఆడిట్ మళ్ళీ ఒకసారి చేయాలనే ఉద్దేశంతో టెక్నికల్ టీమ్స్ని అంటే ఎక్స్పర్ట్ డాక్టర్స్తో ఎవరైతే మా మెడికల్ స్టాఫ్ హాస్పిటల్ అన్నింటిలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు వాళ్ళకి 1 గంట ఉదయం 1 గంట సాయంత్రం అంటే వాళ్ళ కన్వీనియన్స్ని బట్టి ఇట్లాగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలనేది ఇక నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఈ ఆక్సిజన్ మనం అలోకేషన్ కోసం పోరాడుతూ ఉన్నాము, సంతోషమైనటువంటి విషయం. ట్యాంకర్ల కెపాసిటీ పెంచుతూ ఉన్నాము, ట్రాన్స్పోర్టేషన్ కెపాసిటీ పెంచుతూ ఉన్నాము. బట్ ఒక సైడ్ మనము ఈ కన్జంప్షన్ మీద ఫోకస్ చేయకపోతే ఎంత ఆక్సిజన్ తీసుకువచ్చినా ఇది సరిపడేట్లు పరిస్థితి ఉండదు. దానివల్ల ఏంటంటే ఎందుకంటే ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఇంకొకటి, మనం పీక్ బెడ్ స్ట్రెంత్ మీద ఉన్నాం. అన్ని హాస్పిటల్లో ఎక్కువ వరకు ఈ ఐసీయూ బెడ్స్ ఇవన్నీ కూడా ఫిలప్ అయి ఉన్నాయి. దానివల్ల ఈ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కూడా స్టేబుల్ కావాలి ఏదో ఒక చోట. అంటే పేషెంట్స్ సంఖ్య బెడ్ సంఖ్య అంతే ఉండి ఈ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఏదైతే పెరుగుతూ ఉంది రోజు రోజుకి, అది ఎందుకు పెరుగుతూ ఉంది అది మనం డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు ఏమో పేషెంట్ సీరియస్ అయ్యి హాస్పిటల్కి వచ్చేటప్పుడు ఆబ్వియస్లీ వారికి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పర్ మినిట్ ఎక్కువ ఉంటుంది. అంటే మామూలుగా ఆక్సిజన్ బెడ్లో పేషెంట్ ఉంటే 10 లీటర్ ఆక్సిజన్ అవసరం అయితే కొంచెం సీరియస్గా పేషెంట్ అయితే 30 లీటర్ 40 లీటర్ 50 లీటర్ వరకు కూడా అవసరం పడుతుంది. కాబట్టి వన్ ఫ్యాక్టర్ ఇస్ నెంబర్ ఆఫ్ సీరియస్ పేషెంట్స్ ఇన్ ది హాస్పిటల్. కానీ సెకండ్ ఫ్యాక్టర్ అంటే ఈజీగా ఆక్సిజన్ అవైలబిలిటీ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఆ హ్యూమన్ టెండెన్సీ అంటే ఫ్రీగా అవైలబిలిటీ ఉన్నప్పుడు మనం అంత సీరియస్గా ఆలోచించాం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మన రాష్ట్రానికి కాదు దేశానికి కూడా అది ఒక స్కేర్స్ కమోడిటీ కాబట్టి జాగ్రత్తగా దీన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉంది. దీని మీద ఆ నిర్ణయం ఇవాళ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో ప్రత్యేకంగా ఏదైతే కాల్ సెంటర్కి బెడ్ల కోసము ఫోన్లు చేస్తూ ఉన్నారు, రోజువారీగా నేను డేటా ఇస్తూనే ఉన్నాను మీకు, అంటే అప్రాక్సిమేట్లీ 16,000 17,000 కాల్స్ వస్తూ ఉన్నాయి. అటువంటి కాల్స్ని మనం హ్యాండిల్ చేసేటప్పుడు పేషెంట్కి సరి అయినటువంటి ట్రయేజింగ్ చేసుకొని నిజంగానే కోవిడ్ కేర్ సెంటర్లో ఎంతమంది ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అది దాని మీద కొంచెం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 17,000 కాల్స్ని మనం అడ్రస్ చేసినా కూడా రెఫరెన్స్ టు అంటే కోవిడ్ కేర్ సెంటర్స్ మనం తీసుకుంటే దాదాపు ఆ డేటా నేను మీకు ఇస్తాను. ఫుల్ డే మనం 14,095 కాల్స్ 104 కింద ఆన్సర్ చేస్తే, ప్రత్యేకంగా నేను మీకు నిన్న చెప్పాను అంటే ఈ హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకి మనం అవుట్ గోయింగ్ కాల్స్ చేసి వాళ్ళే ఆరోగ్య పరిస్థితి మీద వారికి సరైనటువంటి గైడెన్స్ ఇవ్వడము, వాళ్ళకి కావాల్సినటువంటి అడ్మిషన్స్ ఒకవేళ అవసరమైతే ఆ సహాయం చేయడం అనేది ప్రారంభించాము. నిన్న నేను మీకు చెప్పాను 5,000 సంఖ్య నిన్న ఉండింది, రేపటికల్లా ఒక 10,000-15,000 కాల్స్ మేము చేయాలి అనుకుంటున్నామనేది నిన్న చెప్తే ఇవాళ డేటా మీరు చూడండి 14,019 కాల్స్ అవుట్ గోయింగ్. అంటే ఎవరైతే ఈ 3,496 డాక్టర్లు మన దగ్గర రిజిస్టర్ అయి ఉన్నారు వాళ్ళని ఒకవైపు ఏమో టెలికన్సల్టేషన్ కాల్స్ తీసుకున్నప్పుడు ఖాళీ సమయంలో ఈ అవుట్ గోయింగ్ కాల్స్ చేసి ఈ హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరితో మాట్లాడాలి అనేది నిన్న డీటెయిల్గా మీకు చెప్పాను. దాంట్లో ఇవాళ 14,000 కాల్స్ చేయడం జరిగింది. అయితే దాంట్లో ఇప్పుడు మీరు చూడండి 770 మందికి మనం కోవిడ్ కేర్ సెంటర్ రికమెండ్ చేశారు. సో అట్లా అంటే పేషెంట్ పాజిటివ్ అయ్యేటప్పుడు సరిగా వారికి కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నటువంటి ట్రీట్మెంట్ మీకు సరిపోతుంది, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని మనం కమ్యూనికేట్ చేయగలిగితే ఈ కోవిడ్ కేర్ సెంటర్లో ఏదైతే ఇవాళ 15,000 మంది ఉన్నారు, దాదాపు 50,000 కెపాసిటీ ఉంది, అంతవరకు మనం ఆ హాస్పిటల్ మీద ప్రెషర్ తగ్గించుంటే అవకాశం ఉంటుంది. అవకాశమే కాదు
నాన్ సీరియస్ సిమ్టోమాటిక్ కేసెస్ అయినా బట్ ఎక్కువ సీరియస్ లేకపోతే వారికి మనం కోవిడ్కి సెంట్రల్ ట్రీట్మెంట్ ఇస్తే ఇంకా సీరియస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హాస్పిటల్లో బెడ్ దొరికితే ఇంకా మనం ఉన్నటువంటి పేషెంట్స్కి కూడా న్యాయం చేసే అవకాశం లభిస్తుందనే ఉద్దేశంతో ఇది కొంచెం ఇంకా యాక్టివేట్ చేయాలనేది 104 కాల్ సెంటర్ వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం ఇవాళ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో అంటే ఇప్పుడు చాలా సంస్థలు డొనేషన్ కింద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అలమ్నై అసోసియేషన్స్ ఉదాహరణంగా గుంటూరు మెడికల్ కాలేజ్ అలమ్నై అసోసియేషను ఇటువంటివి వచ్చేసి మేము పిఎస్ఏ ప్లాంట్ పెడతాం, లేకపోతే కొన్ని కాన్సన్ట్రేటర్ సప్లై చేద్దాం, ఇవన్నింటి మీద కొంత వేరే ఎక్విప్మెంటు డ్రగ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడానికి కిట్స్ టెస్టింగ్ కిట్స్ ఇవన్నీ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. అయితే దీనికి సెంట్రలైజ్డ్ ఒక కాంటాక్ట్ పర్సన్ ఉంటే ఒక సెల్ లాంటిది ఉంటే అందరికీ క్లియర్గా ఉంటుంది. అంటే ఏ విధంగా దాన్ని మేము అంటే ఎవరిని సంప్రదించుకోవాలి ఇచ్చేవాళ్ళకి కూడా క్లారిటీ ఉంటే మనకి కూడా కోఆపరేషన్ కోసము ఈజీగా దాన్ని మనం ఛానల్ చేసుకోవచ్చు. అంతకుముందే మనం ప్రిన్సిపల్ సెక్రటరీ రవిచంద్ర గారిని అంటే ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందో అంటే కస్టమ్స్ డ్యూటీ కోసము ఎగ్జామ్షన్స్ కోసం సర్టిఫికేషన్ చేసేటువంటి బాధ్యత మనం ప్రిన్సిపల్ సెక్రటరీ రవిచంద్ర గారికి అంతకుముందే అలోకేట్ చేశాం. అయితే ఇవాళ ఆర్జా శ్రీకాంత్ గారు ఎవరైతే ఈ మీడియా సెల్ కోఆర్డినేట్ చేస్తూ ఉంటారో సోషల్ మీడియా ఇవన్నీ వారికి ఎందుకంటే అంతకుముందు నుంచి కూడా ఈ ఏపీఎన్ఆర్టీ కానీ మిగతా తెలుగు సంఘాలు కానీ ఇవన్నింటితో కూడా అంతకుముందు వారికి పరిచయాలు ఉన్నాయి కాబట్టి వారి ఆధ్వర్యంలో ఒక సెల్ ఏర్పాటు చేయాలనేది నిర్ణయించుకోవడం జరిగింది. సో దాట్ వస్తున్నటువంటి ఎయిడ్ అంతా కూడా సరి అయిన ఛానల్లో ఎవరికి వీలు పడితే వాళ్ళు సపోజింగ్ ఈవెన్ కాన్సన్ట్రేటర్ ఇద్దాం అనుకున్నా కూడా ర్యాండమ్గా మనం అలొకేట్ చేసుకుంటా పోతే ఒక్క జిల్లాలో ఎక్కువ ఒక్కో జిల్లాలో తక్కువ ఒక్కో హాస్పిటల్లో ఎక్కువ ఒక్కో హాస్పిటల్లో తక్కువ ఇటువంటి జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మనం కోఆర్డినేటెడ్ మేనర్లో ఎందుకంటే ఇటు కొన్ని ఫారెన్ సంస్థల నుంచి వచ్చేటువంటి ఎయిడ్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాధ్యమంలో సెంట్రలైజ్డ్గా అలొకేషన్ ద్వారా వస్తూ ఉంది. ఉదాహరణంగా టోస్లిజుమాబ్ మనకి తెలుసు అంతకుముందు మనం కొనుక్కున్నటువంటి కోట మనం ఆర్డర్ ఎక్కువ ఇచ్చినా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిస్ట్రిక్ట్ చేసింది. అది కొంచెం డిమాండ్లో ఉన్నటువంటి మెడిసిన్. ఈ మధ్యలో కొన్ని ఒక 5-6 వందలు అది కూడా మనకి అలొకేట్ అయినాయి. సో అట్లా ఏదైతే ఎయిడ్ వస్తూ ఉంది ఏదైతే డోనర్సు ఇటువంటి కష్టకాలంలో మనం కూడా సొసైటీకి సమాజానికి ఉపయోగపడాలి అటువంటి ఇంట్రెస్ట్తో కొంతమంది ఐసీయూ యూనిట్స్ పెట్టడానికి కొంతమంది పిఎస్ఏ ప్లాంట్స్ పెట్టడానికి కొంతమంది ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇవ్వడానికి కొంతమంది టెస్టింగ్ కిట్స్ ఇవ్వడానికి ఇవన్నీ రంగాల్లో ముందుకు వస్తున్నారు. దాన్ని ఇప్పుడు మనం స్ట్రీమ్ లైన్ చేసే అవకాశం ఉంది కాబట్టి అవసరం కూడా ఉంది. దానికోసం ఇవాళ ఒక సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. రేపటి నుంచి ఆ సెల్ కూడా ఎఫెక్టివ్గా పనిచేసే విధంగా కావాల్సినటువంటి స్టాఫ్ డిప్లాయ్మెంట్ ఇవంతా జరుగుతూ ఉంది. ఇప్పుడు వరకు వచ్చినటువంటి ఎయిడ్స్ వచ్చినటువంటి కొలాబరేషన్స్ కోఆపరేషన్స్ ఈ వివరాలన్నీ కూడా నేను సేకరించి ఎల్లుండి మనం కలిసేటప్పుడు ఆఫ్టర్ 1 or 2 days ఆ వివరాలు కూడా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఈ ఆక్సిజను కాన్సన్ట్రేటర్స్ ఏదైతే ఉన్నాయో అంతకుముందే నేను మీకు తెలియజేశాను. మొత్తం కలిపి మనం 15,000 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కొనాలనేది అయితే నిర్ణయించుకున్నాం. అంతకుముందు మనం దాదాపు 8,000 వరకు 5 లీటర్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఆర్డర్ ప్లేస్ చేశాం. అవి బహుశా మే ఆఖరికల్లా వస్తాయనేది మేము భావిస్తూ ఉన్నాం. ఇంకా ఆ 8,000 5 లీటర్స్ కాన్సన్ట్రేటర్తో కాకుండా 10,000 10 లీటర్స్ కాన్సన్ట్రేటర్స్ కూడా ఇవాళ మేము ఉదయం పర్చేజ్ కమిటీ మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆర్డర్స్ ప్లేస్ చేయడం జరిగింది. బహుశా 2 వారాల తర్వాత 2 వారాల నుంచి 4 వారాల మధ్యలో ఈ 10 లీటర్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా 10,000 రాష్ట్రానికి మనం తెచ్చుకోవడానికి ఆగ్రహం చేస్తున్నాం. సో దాట్ అప్పుడు నుంచి ఎందుకంటే ప్రజలకి ఈ కోవిడ్ కేర్ సెంటర్స్లో అడ్మిషన్ తీసుకుంటే నాకు సరిగా సమయంలో ఆక్సిజన్ లభిస్తుందా లేదా అది ఒక ముఖ్యమైన డౌట్. కాబట్టి ఇప్పటికీ కొన్ని చోట ఉన్నాయనుకోండి ఇటువంటివి మనకి వస్తే ఆ కోవిడ్ కేర్ సెంటర్లో డెఫినెట్గా ఈజీగా మనం అప్పుడు పేషెంట్స్ని మోటివేట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ సిలిండర్స్ ఇవన్నీ అయితే మనం హాస్పిటల్లో వాడుకుంటాం. కాన్సన్ట్రేటర్స్ ఇక్కడ వాడుకున్నట్లయితే ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉపయోగంలోకి వస్తాయనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఏది అదే నేను మీకు తెలియదు.
నైట్రోజన్ నుంచి కూడా ఎంత కన్వర్ట్ చేసుకోవచ్చు ఎప్పటి వరకు టోటల్ కలిపి 73.45 ఏమో పిఎస్ఏ ప్లాంట్స్, 73.45, 5.2 ఏమో నైట్రోజన్ నుంచి కన్వర్షను. సో 73.5 ప్లస్ 5.2 78.7 అది అయింది. అది కాకుండా క్రయోజెనిక్ ప్లాంట్స్ అని మీకు తెలియజేశాను. అది ఇంకా క్లారిటీ లేదు ఆ షెడ్యూల్ మీద, అంటే ఆ పేపర్ మిల్స్లో ఉన్న రాజమండ్రి పేపర్ మిల్స్లో ఉన్నటువంటిది, అదేవిధంగా ఈ లిబర్టీస్లో ఉన్నటువంటిది, అది ఇంకా డేట్ వరకు క్లారిటీ మనకి లేదు. ఆ టీమ్స్ అన్నీ వెళ్ళి ఉన్నాయి. కరెక్ట్గా టైం ఫ్రేమ్ తెలిసాక అది నేను మీకు మళ్ళీ తెలియజేస్తాను. సార్ 40 మంది దాకా చనిపోయినారు రుయా హాస్పిటల్ అని చెప్పేసి ప్రతిపక్షం ఆరోపిస్తే చనిపోయిన వాళ్ళ సంఖ్యను తగ్గించి చూపిస్తామని చెప్పేసి ఆరోపిస్తారు. ఎవరు ఏం మాట్లాడినా రోజువారీగా ఇప్పుడు మీరు చూస్తున్నారు, కేసులు పెరిగినా, డెత్స్లు పెరిగినా, తక్కువ టెస్టులు జరిగిన ఒక రోజు, ఎక్కువ టెస్టులు జరిగిన ఒక రోజు, మీరు చెప్పండి దీంట్లో ఏమైనా ఫిగర్ దాచిపెట్టుండి ప్రయత్నం ఏమైనా చేసామా? ఇప్పుడు స్పెసిఫిక్ ఎలిగేషన్ నేను కమెంట్ చేసుకుంటా పోలేను. ఏ ఫిగర్ అయినా దాచిపెట్టాల్సి ఉంటే అవసరం లేదు. దాచిపెడితే మాకు వచ్చే ప్రయోజనం కూడా ఏమీ లేదు. కాబట్టి ప్రతి ఒక్క జిల్లా వారీగా ఎవరు ఏం కామెంట్ చేస్తున్నారో దాని మీద కామెంట్ చేసుకోవాల్సిన అవసరం నాకైతే లేదు అఫీషియలీ. బట్ వన్ థింగ్ ఐ కెన్ అష్యూర్, మీ ద్వారా పబ్లిక్కి కూడా అష్యూరెన్స్ ఇచ్చేస్తున్నా నేను, ఏ ఒక్క ఫిగరు దాచిపెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి అయితే లేదు. ఇప్పుడు సపోజింగ్ అక్కడ 10 మంది 11 మంది ఈ ఇన్సిడెంట్లో చనిపోయారు అనుకోండి, గవర్నమెంట్ ఆల్రెడీ ఎక్స్గ్రేషియా ప్రకటించి ఉంది. 10 మందికి ఇచ్చేటప్పుడు 15 మంది పోయి ఉంటే 15 మందికి ఇవ్వడానికి గవర్నమెంట్కి ఏమవుతుంది? అటువంటివి దాచిపెట్టే ప్రయత్నం జరగదు, చేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు ఆ సమయంలో సపోజింగ్ అకౌంట్ ఫర్ చేసేటప్పుడు 11వ 10వ 12వ అది కలెక్టర్ గారు డీటెయిల్గా ఎంక్వైరీ చేసుకుంటారు. హూసెవర్ ఈజ్ ఎంటైటిల్డ్ ఆ కుటుంబానికి ఇవ్వాల్సిందే. బట్ పెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారు, ఐ హ్యావ్ నథింగ్ టు సే. ఆల్ ఐ కెన్ సే ఈజ్ 100% అక్యురసీతో ఏదైతే ఫిగర్ మన దృష్టికి వస్తూ ఉన్నాయో ఆ ఫిగర్దే రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఏ ఒక్క కేసు, ఇప్పుడు ఇన్ని కేసులు పెరిగాయి లాస్ట్ 1 మంత్లో, కావాలంటే దీన్ని కూడా మేము కవర్ చేసి పెట్టవచ్చు. కష్టమైన పని ఏముంది? ఇప్పుడు నేను 20,000 రిపోర్ట్ చేస్తున్నా, 22,000 రిపోర్ట్ చేశాను, దాన్ని 15,000 రిపోర్ట్ చేసిన ఏమయ్యేది? బట్ ఆ ప్రయత్నం చేయదలుచుకోలేదు. ఎందుకంటే ప్రాబ్లం ఉన్నట్లు మనం గుర్తిస్తేనే దాన్ని మనం ఒక కొలిక్కి తీసుకురావచ్చు, ఒక సమాధానం దానికి వర్కౌట్ చేసుకోవచ్చు. దాచి పెడితే దానివల్ల ప్రజలు నష్టపోతారు తప్పితే దానివల్ల ప్రభుత్వానికి పబ్లిక్కి ఎవరికి లాభం లేదు. ఇప్పుడు ఈ కోవిడ్ మహమ్మారి అయితే ఉందో అది ఎవడెవడ తప్పు వల్ల వచ్చింది సిచ్యువేషన్ కాదు. ప్రపంచమంతా, దేశమంతా, అన్ని రాష్ట్రాల్లో కేసులు పెరిగాయి. పెరిగేటప్పుడు ఉన్నట్టు మనం అసెస్మెంట్ చేసుకొని కరెక్ట్గా ఉన్న పొజిషన్ ఇది, దాంట్లో మేము ఇది చేయగలుగుతున్నాం, ఇక్కడ XYZ లొకేషన్లో ఈ ఇబ్బంది ఉంది తెలియచెప్పడం తప్పు ఏమీ లేదు. కరెక్ట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ రిపోర్ట్ చేస్తున్నాం. ఎక్కడెక్కడైతే చిన్న మిస్టేక్స్ ఉంటాయో, ఎక్కడెక్కడైతే మీడియా ద్వారా లేకపోతే ప్రజాప్రతినిధుల ద్వారా లేకపోతే వేరే ద్వారా మన దృష్టికి వస్తే రెక్టిఫికేషన్ చేయడానికి కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇటువంటి ఫీల్డ్ పరిస్థితి అధికారులందరూ దృష్టికి రావాలి, ఆ ఉద్దేశంగా నిన్న నేను మీకు తెలియజేశాను. అంటే ప్రతి జిల్లాలో వారానికి 2 సార్లు అందరూ ఎమ్మెల్యేసు, ఎమ్మెల్సీసు, మున్సిపల్ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్ అందరితో కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ సమావేశం నిర్వహించాలనేది ఎందుకు చెప్పాం అంటే కరెక్ట్గా ఫీల్డ్ లెవెల్లో ఏ పొజిషన్ ఉందో అవి తెలుసుకొని కావాల్సినటువంటి రెక్టిఫికేషన్ ఎక్కడైతే అవసరం ఉందో సిస్టమ్ అంతా కూడా రెక్టిఫై చేసుకోవాల్సిన స్టెప్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థలో 100% అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతాయి అనేది ఎవరు క్లెయిమ్ చేయలేరు, ఏ రాష్ట్రంలో క్లెయిమ్ చేయలేరు. బట్ ఇంటెన్షను, చిత్తశుద్ధితో అందరూ పని చేస్తున్నారు. ఎంతోమంది మెడికల్ స్టాఫు, పారామెడికల్ స్టాఫు, పోలీస్ స్టాఫు ఎంత చిత్తశుద్ధితో ఇంత కష్టమైనటువంటి కాలంలో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అంత కష్టపడే వాళ్ళని మనం అప్రిషియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరిని మనం అనవసరంగా క్రిటిసైజ్ చేస్తే ప్రయోజనం లేదు. బట్ గవర్నమెంట్ తరఫున అయితే డెఫినెట్లీ వీ కెన్ అష్యూర్ వీ హ్యావ్ నో ఇంటెన్షన్ టు హైడ్ ఎనీ ఇన్ఫర్మేషన్. See, on the spot I will not be able to comment on a particular village. అది ఎవరు చేయలేరు.
ఇప్పుడు నేను ఇవ్వగలిగేది మీకు స్టేట్ వైడ్ ఫిగరు. జిల్లా కలెక్టర్స్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ క్యాన్ రెస్పాన్స్ టు స్పెసిఫిక్ విలేజెస్. ఇక్కడ నేను కూర్చొని రాష్ట్రంలో నుండి వేలాది గ్రామాల గురించి ప్రతి ఒక్క గ్రామంలో ఏం జరిగింది అని అడిగితే దానికి ఎవరేం చేయలేరు. ఓవరాల్ లేకపోతే కనీసం మీరు ముందు చెప్పి ఉన్నా నేను ఆ గ్రామం గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని రావచ్చు. బట్ అంతే తప్ప ఆన్ ద స్పాట్ ఆన్సరింగ్ క్వశ్చన్ ఆఫ్ ఈచ్ విలేజ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్. స్టేట్ పిక్చర్ ఇది, స్టేట్ పిక్చర్ వరకు దాచిపెట్టే ప్రయత్నం జరగదు. థ్యాంక్ యూ. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్, హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని వస్తువులు హోల్సేల్ మరియు రిటైల్ ధరలకు అందుబాటులో కలవు. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి. సాయి మహేంద్ర ట్రేడర్స్, హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం టు కీసరా మెయిన్ రోడ్ నియర్ రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.